హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవులు అనేటువంటి వారు ఎక్కడుంటే అక్కడ ఎలా ఉండాలంటే, పౌలు శీలల్ని మంచి పని చేశారు చెప్పి బంధించి వాళ్ళని తీసుకెళ్లి జైల్లో వేశారంట. పౌలు శీలలు జైలుకి వెళ్ళేంత వరకు కూడా జైల్లో ఎప్పుడు కూడా రోదన, కేకలు, బాధ, సమస్య, చింత, ఎవరిని మాట చేసేవారా నువ్వు అంటే ఏళ్ళు, నువ్వెందుకు చేసి జైలుకి వచ్చావంటే ఇదే కాన్వర్జేషన్ జరుగుతుండేది అనమాట. ఎప్పుడైతే ఆ యొక్క పౌలు శీలలు జైల్లోకి వెళ్ళారో ఎవ్రీథింగ్ చేంజ్ అనమాట. సమస్తం కూడా చేంజ్ అయిపోయింది అనమాట. అంతవరకు ఏంటి, మడ్డల్లో, మానవంగా వీటి గురించే చర్చించుకునేవారు. నువ్వేం లేరు చేసావు, జైలుకి వచ్చావు, నువ్వేం చేసావు, ఇది. కానీ ఎప్పుడైతే పౌలు శీలలో ఆ జైలుకి వెళ్ళారో పరిస్థితి అంతా మారిపోయిందంట. ఎలాగున్నది అక్కడ ఆరాధన జరుగుతుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవులు అనేటువంటి వారు ఎక్కడికి వెళ్ళినా సరే, వాళ్ళు వీధిలో ఉన్నా, రైల్వే స్టేషన్లో ఉన్నా, బస్ స్టేషన్లో ఉన్నా, రోడ్డు మీద ఉన్నా, గదిలో ఉన్నా, హాల్లో ఉన్నా, బెడ్రూమ్లో ఉన్నా, కిచెన్లో ఉన్నా కూడా ఉండాలంట, దేవుణ్ణి ఆరాధించేటువంటి వాతావరణం కలిగి ఉండాలన్నమాట. హల్లెలూయా. మనం దేవుని ఎప్పుడు కూడా చప్పట్లు కొడుతూ స్తుతించాలన్నమాట. ఎందుకని 10 సంతులు సితారన్నమాట. ఇది మనకి డ్రమ్స్ ఉండొచ్చు, లేకపోవచ్చు, కరెంట్ ఉండొచ్చు, ఫ్యాన్ ఉండొచ్చు, ఏది ఉన్నా లేకపోయినా కానీ చేతిలో క్లాప్స్ కొట్టాలి. సో నేను యాజ్ ఎ ఫిట్నెస్ ట్రైనర్గా క్లాప్స్ కొట్టినప్పుడు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఎంత రూమ్కి అక్కడ ఒక స్విచ్ బోర్డు ఉంటుంది. దీంట్లో ఫ్యాన్ తిరగాలన్నా, లైట్ వెలగాలన్నా, ఏదన్నా, మ్యూజిక్ పని చేయాలన్నా ఎవ్రీథింగ్ అక్కడ చిన్న బాక్సులు ఉంటుంది అన్నమాట. సిస్టమ్ అంతా కూడా అంటే అక్కడ స్విచ్ అయితే ఫ్యాన్ వెళ్తుంది, అక్కడ స్విచ్ అయితే బల్బు వెలుగుతుంది, అక్కడ స్విచ్ అయితే ఈ యొక్క హోమ్ థియేటర్ పనిచేస్తుంది. అలాగే మన బాడీ మొత్తానికి స్విచ్ బోర్డ్ ఏంటంటే అరిచేతులు అనమాట. ఈ అరిచేతిలో ప్రెజర్ పాయింట్స్ అనేటువంటి ఉంటాయి అనమాట. మీరు ఈ పాయింట్ నొక్కితే కన్ను బాగా పనిచేస్తుంది, ఈ పాయింట్ నొక్కితే లివర్ బాగా పనిచేస్తుంది, ఈ పాయింట్ నొక్కితే హార్ట్ బాగా పనిచేస్తుంది, ఇవన్నీ బాగా పనిచేస్తాయి అనమాట. అంటే మనం అనుకుంటాం ఎందుకని పెట్టారు ఈ సిస్టమ్ అంటే, దీంట్లో డివోషన్ ప్రతి దాంట్లో కూడా ఫిజికల్ బెనిఫిట్స్ ఉంటాయి, ఆరోగ్యదాయకమైనటువంటి ఈ ఉపయోగాలు ఉంటాయి అనమాట. మీరు ఒక్కసారి ఇలా క్లాప్స్ కొట్టినట్లయితే ఏమవుతుందంటే, మీ బ్యాక్ పెయిన్ ఉంటే సెట్ అవుతుంది, మీ లివర్ సరిగ్గా పనిచేస్తుంటుంది, మీ ప్యాంక్రియాస్ పనిచేస్తుంటుంది, మీకు హెడ్ ఏక్ ఉంటే పోతుంటుంది. ఇలాగా టోస్ నుంచి హెడ్ వరకు ఉన్న బాడీ పార్ట్స్ అన్ని కూడా యాక్టివ్ అవుతాయి అనమాట. అందుకని దీన్ని ఏం చేశారంటే, దేవుని స్తుతించాలంటే కేవలం ఏదో చప్పట్లు కొడతామని కాదు, కానీ టోటల్ టోస్ నుంచి హెడ్ వరకు ఉన్న బాడీ అంతా కూడా యాక్టివ్ అవుతుంది అనమాట. మీ మైండ్ బాగా పనిచేస్తుంది, బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, బాడీ పనిచేస్తుంది, లివర్ పనిచేస్తుంది, ఎవ్రీథింగ్ ఫంక్షన్ అనేది బాగా పనిచేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది అనమాట. అలాగే మనం మోకరించినప్పుడు కూడా సైంటిఫిక్ గా ప్రూవ్ అయిందనమాట. మామూలుగా ఉన్న బ్లడ్ ప్రెషర్ కంటే మోకరించినప్పుడు మన యొక్క రక్త ప్రసరణ చాలా వేగవంతంగా జరుగుతుంది, చక్కగా ఉంటుంది అనమాట. అలా మోకరించినప్పుడు ఈ బ్లడ్ ప్రెషర్ బాగా జరిగే అవుతుందంటే, ఈ మోకాళ్ళు అనేవి నల్లబడతాయి, మన బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి ఫేస్ అనేది గ్లో వస్తుంది అనమాట. అందుకని చూడండి, క్రైస్తవులు అందరి ఫేసులు బ్రైట్ గా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఏదో రాసుకుంటారని కాదు, ఎక్కువగా ప్రార్థన చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి రక్త ప్రసరణ అనేటువంటి జరిగి బాగాను ఫేస్ లో గ్లో వస్తుంది అనమాట. ఇది సీక్రెట్. ఈ సైన్స్ ప్రకారం కూడా ప్రూవ్ అయింది అనమాట. కాబట్టి ఇక్కడ పౌలు శీలలు ఎప్పుడైతే వెళ్ళారో అంతవరకు ఏడిస్తా, రోధిస్తా, బాధిస్తుండేటువంటి వారి పరిస్థితి అంతా కూడా మారిపోయింది అనమాట. వీళ్ళు ఏం చేశారు, పాటలు పాడటం మొదలు పెట్టారంట, దేవుని స్తుతించడం మొదలు పెట్టారంట, దేవుని గణపరచడం మొదలు పెట్టారంట. అర్ధరాత్రి గారు పాటలు పాడుతుంది ఎవరికైనా ఎంత బాధగా ఉంటుంది అసలు. నిద్ర లేకుండా చేశారు, డిస్టర్బ్ చేశారు. ఇక్కడ చూడండి, హైదరాబాద్లో చూస్తే మనకు చర్చెస్ కాల్ చేస్తున్నారు, ఏవేవో గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే యథార్థవాది అంట ప్రజా విరోధి అంట, సత్యవాది ఉన్న మాట వాడితే ఊరికి దూరంగా పెడతారంట. ఈరోజు నా క్రైస్తవులు చేసేటువంటిది అంతా కూడా ఏముంది, తాగుబోతులు ఉంటే బాబు తాగుబోతాను మంచిది కాదు మానేసుకోండి, బూతులు తిడుతుంటే మానేసుకోండి, మంచిగా ఉండండి. ఒకవేళ భార్యాభర్తల మధ్య వేరే వ్యక్తితో ఇల్లీగల్ గా కాంటాక్ట్ ఉంటే నీ భార్యను మాత్రమే ప్రేమించాలయా, నువ్వు మంచి భార్యకి భద్రుడు ఉండాలని చెప్పి వాళ్ళు కాపురాలు కట్టి చేస్తుంటే ఈరోజు నీ సమాజానికి చాలా మందికి నచ్చట్లేదు. మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఏది ఏమైనా సరే దేవుని సందులో ఉన్నటువంటి మనం మన అండర్లకు వాతావరణం రావాలి. ఆదికాండం 1:28 మీరు బాగా చదువుకుంటే లైఫ్ అంతా కూడా అక్కడ ఇమిడిపోయింది, మన జీవితం అంతా కూడా. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఫస్ట్ మనిషిని సృష్టించిన తర్వాత మొట్టమొదట పలికినటువంటి మాట ఏంటంటే, చెప్పాలి అక్కడ చదవాలి. ఆదికాండం 1:28 చదివినట్లయితే, ఎవరిని, ఆదాముని అవ్వని. ఫస్ట్ చెప్పండి ఒకసారి, దేవుడి నోటి నుంచి వచ్చిన ఫస్ట్ మాట ఏంటంటారు, మనుషులిద్దరిని చూసి ఆశీర్వాదం. ఈ రోజున ఆశీర్వాదం గురించి చెప్పామనుకోండి, మంచి కారు ఉంటే, మంచి ఇల్లు ఉంటే బాగుంటుంది, దేవుళ్ళకి మంచి హౌస్ ఇచ్చినందుకు వందనాలు, కారు ఇచ్చినందుకు వందనాలు అంటే ఇది ప్రాస్పరిటీ మెసేజ్. కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఆశీర్వాదాల గురించే చెప్తారన్నాడు. అసలు దేవుడు నోరు తెరిచి మనతో మాట్లాడిన మొట్టమొదటి మాట ఏంటి,
ఆశీర్వాదం. అంటే మనం ఆశీర్వదించబడుతుంది దేవుని ఉద్దేశం. ఇది తెలియకుండా మంచి బట్టలు వేసుకుంటే పాస్టర్లకి ఫ్యాషన్ ఎక్కువైపోయింది. ఒకవేళ మంచి కార్లు వస్తే పాస్టర్ గారికి విశ్వాసం డబ్బులు అందరూ ఇచ్చిన ఆయన కార్లు తిట్టినాడు, ఇలా మడుకు తింటున్నారు. ఈ విధమైనటువంటి ఆలోచన ధోరణిలోకి వెళ్ళిపోతున్నారు. దేవుని మనసు తెలియట్లేదు అనమాట. క్రీస్తు యేసుని కలిగిన మనసు మీరును కలిగి ఉన్నాడు. అక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? వారిని ఆశీర్వదించి తర్వాత ఫలించి అభివృద్ధి చెంది, అబ్బా, ఫలించాలంట, అభివృద్ధి చెందాలంట, విస్తరించాలంట, భూమిని నింపమంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఫలించాలంటే ఎవరు ఫలింతారు? ప్రార్థించే వ్యక్తి ఫలిస్తాడు అనమాట. ప్రేయింగ్ పర్సన్ ఈజ్ ఎ గ్రోయింగ్ పర్సన్, ప్రేయింగ్ చర్చ్ ఈజ్ ఎ గ్రోయింగ్ చర్చ్, ప్రేయింగ్ మినిస్ట్రీ ఈజ్ ఎ గ్రోయింగ్ మినిస్ట్రీ అనమాట. ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళు ఫలింతారు. దేవుడు కూడా చెప్పాడు, ఆత్మఫలం ఏమనగా, ఆత్మఫలాలు కాదు, అది 9 ఉంటాయి. కాబట్టి నా చిన్నతనంలో నేను బైబిల్ చదివినాడు అనుకున్నాడంటే ఆత్మఫలాలు 9 అనుకునేవాడు అనమాట. ఆత్మవరాలు 9 కానీ ఆత్మఫలం మాత్రం ఒకటే. ఒక ఆరెంజ్ లో ఎలాగైతే లోపల మరి ఆ పీసెస్ ఉంటాయో, ఆ తొనలు ఉంటాయో, అలాగే ఆత్మఫలం ఒకటే. కానీ అందులో ప్రేమ, సమాధానము, దీర్ఘశాంతం, దయాళుత ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం ఫలించాలంట. మరి క్రైస్తవులు దేనిలో ఫలించాలి? ప్రేమించడంలో ఫలించాలన్నమాట. ఎప్పుడు కూడా మనం ఎవరొకరు ద్వేషము, దూషణ, అసూయ ఇటువంటి పద్ధతులతో ముందుకెళ్ళిపోతాం తప్ప ప్రేమించే విషయంలో ఫెయిల్ అయిపోతాం అనమాట. ఒక్క ప్రేమ విషయంలో ఫెయిల్ అయిపోతే మన జీవితంలో ఏది సాధించలేము. ఆయన ఏంటంటే ఫలించి, విస్తరించి, అభివృద్ధి చెందాలంట. ఇన్ని వరుసగా దేవుడు చెప్తే అస్సలు క్రైస్తవుడికి కాలినడకనే వెళ్ళాలి, తెల్లగా బట్టలు వేసుకోవాలి, ఇంతే ఉండాలి, ఇలాగే ఉండాలని ఒక లిమిట్స్ పెట్టేసేసి చాలా మంది భూమిని నిండించమన్నాడు దేవుడు. ఏంటంటే మొత్తం భూమిని నిండించమని చెప్తా ఉన్నాడు ఇక్కడ. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు? మళ్ళీ ఇంకా కిందకి వెళ్ళినట్లయితే నిండించి లోపరుచుకోవాలంట. లోబడమంటలేదు దేవుడు. ఇంకొక సీక్రెట్ మీకు చెప్తాను, జాగ్రత్త వినాలి. దేవుడు అన్ని సృష్టించిన తర్వాత లాస్ట్ లో మనిషిని ఎందుకు సృష్టించాడు? ఆల్మోస్ట్ మనం ప్రార్థన ఏం చేస్తాం? ప్రభా, మరి ఎలీషా గారికి బిజినెస్ బాగా చేయి తండ్రి, వారి బిడ్డలు బాగా చదివి తండ్రి, ఇది సహాయం చేయి తండ్రి, అది సహాయం చేయి తండ్రి, ఇదే ప్రార్థన చేసి లాస్ట్లో ఏమంటాం? యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్ అంటాం. ఇప్పుడు ఈ ఇంటికి ఒక బెగ్గర రావాలనుకోండి, ఎక్కడ ఉంటాడు? వచ్చి బయట గేట్ దగ్గర ఉండి అమ్మా అని అడుగుతాడు అంటాడు. అదే ఎలీషా గారు పాపలు స్కూల్ నుంచి వస్తారు, గేట్ తీసుకుంటారు, లోపలికి వస్తారు, ఆ బ్యాగ్ అక్కడ పెడతారు, ఫ్రిడ్జ్ లోకి వెళ్తారు, డోర్ తీసుకుంటారు, ఒక ఫ్రూట్స్, యాపిల్ ఏదైనా తీసుకుంటారు, సోఫాలో కూర్చొని తింటారు. ఏమన్నా అడిగారు? అమ్మ నేను లోనకి రానొచ్చా, అమ్మ నేను యాపిల్ తినొచ్చా, నాన్న నాకు కొంచెం పెడతావా, నీకు ఇష్టమేనా అని అడుగుతారా? మరేం తేడా ఏంటంటారు? చెప్పాలి. తండ్రి బిడ్డలకి అంటే కుమార్తెకి దగ్గరికి తేడా ఉందా లేదా? ఈ రోజు మనం అంతా ఎక్కడ ఆగిపోయింది? గేట్ దగ్గర ఆగిపోయాం అందరం కూడా కదా. మనం ఏం చేస్తాం? అడుగుతూనే ఉంటుంటాం ఎప్పుడు కూడా. దేవుని ఎప్పుడు అడుగుతూనే అనుకుంటాం. మార్కు సువార్త 11:24 ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఆ మాట మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే మీ ప్రార్థనా విధానం మొత్తం మారిపోతుంది అనమాట. ఈ యొక్క సత్యం చెప్పిన తర్వాత నేను ఆంధ్ర తెలంగాణలో అందరూ ప్రార్థన మారిపోయి అందరూ అద్భుతాలు పొందుకోవడం మొదలు పెట్టారు. మార్కు సువార్త 11:24 అందుచేత గమనించాలి. ఈ మాట ఎవరు చెప్తున్నారు చెప్పాలి. మీకు ఒకవేళ రెడ్ లెటర్స్ బైబిల్ ఉంటుంది, అది కొనుక్కుంటే యేసుక్రీస్తు ప్రభువు మానవ రూపంలో భూలోక రాజ్యానికి వచ్చినప్పుడు యేసు ప్రభువు ఏమైతే మాట్లాడారో అవన్నీ కూడా రెడ్ లెటర్స్ లో ఉంటాయి. ఒకవేళ మీరు ఫోన్ లో యాప్ వేసుకున్నట్లయితే యాప్ లో కూడా చాలా క్లారిటీగా ఉంటాయి. నా దగ్గర ఉన్న బైబిల్లో అయితే అన్ని రెడ్ లెటర్స్ ఉంటాయి అన్నమాట. యేసు ప్రభువు మాట్లాడిన మాటలు చదవండి. ఇప్పుడు అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడా, నీవు మా మధ్యన సంచారం చేసి ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగలదు అనుగ్రహించి విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతిరోజు నాటబడి ఫలింపచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. ఈ వచనం చదివిన తర్వాత నేను మళ్ళీ ఎప్పుడు యేసు నామములో అడుగుతున్నాం తండ్రి అన్న ప్రార్థన చేయలేదు. నేను ఇంతవరకు ఎప్పుడు కూడా యేసు నామములో అడుగుతున్నాం తండ్రి అన్న ప్రార్థన చేయలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు అక్కడ ఏమన్నది? అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్ముడి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరికి ఎవరైనా వస్తారు, బ్రదర్ నాకు గర్భఫలం కావాలి ప్రార్థన చేయండి అంటారు. నేను ఏం చేస్తాను తెలుసా? వెంటనే మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు ఇది ఎన్నో ఫ్లోర్ అండి? ఇది సెకండా థర్డా? సెకండ్ ఫ్లోర్ లో చక్కగా ఇక్కడ రూమ్ బిల్డ్ అయి ఉన్నది దేవుని ప్రార్థన చేసుకోవటానికి. ఫస్ట్ ఫ్లోర్ అండి. సరే, ఇక్కడ ఒక రూమ్, స్పెషల్ రూమ్ ఉన్నది మనకి ఇక్కడ. ఇది సడన్ గా వచ్చేసింది అంటారా? ఫస్ట్ ఇది అంతే ఉంటుంది, ఎంటీ ప్లేస్, ఒక ఫ్లాట్ ఉంటుంది, ఖాళీ స్థలం ఉంటుంది. మరి ఇది ఎలా చూసారంట? ఒక పెన్ను తీసుకుని, ఒక పేపర్ తీసుకుని
4 గీతలు గీసి దాని పక్కన ఇంకోటి వేసి ఇది హాలు, ఇది కిచెను, ఇది మెటల్ ల్యాండ్, దానిపైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక రూము, ఇదంతా ఎప్పుడు చూసారు మీరు? ఇప్పుడు కాదు, గతంలో మీరు ఏమీ లేనప్పుడు ఇక్కడ దీన్ని ముందే చూసేశారు. చూసిన తర్వాత దీన్ని పొందుకున్నారు. అదే హెబ్రీ పత్రిక 11 చదివినట్లయితే విశ్వాసం అనున్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపము. ఇంకొంచెం చదవండి. అదృశ్యమైనవి ఉన్నవనుటకు అదృశ్యం వాటికి ఉన్నవంటానికి విశ్వాసం ఏంటంటే రుజువు అంట. ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకొద్దాను అనుకున్నాను, తీసుకురాలేదు. ఒక కోడిగుడ్డు మీకు చూపించాను అనుకోండి, మీరు ఏమంటారు దాన్ని చూసి? కోడిగుడ్డు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టామరిన్, ఒక చింత గింజను మీకు చూపించాను అనుకోండి, ఏమంటారు? చింతగింజ అంటారు. మీరు దాన్ని చూడండి ఏం చేస్తారు? చింతగింజను చూస్తారు, లేదా కోడిగుడ్డుని చూస్తారు. కానీ వాస్తవం ఏంటంటే ఆ కోడిగుడ్డుని కొంచెం ముందుకెళ్ళినట్లయితే, ఒక 21 days తర్వాత చూసినట్టయితే ఆ కోడిగుడ్డు నుంచి ఏమొస్తుంది? పిల్ల వస్తుంది. మనం ఏం చేస్తాం? ఒక నిరీక్షణ తోటి కోడిగుడ్డుని అట్టు వెళ్ళి కోడి కింద పెడతాం. 21 days నిరీక్షణ మనకు అనమాట. ఈ కోడిగుడ్డు కాస్త ఏమవుతుంది? కోడి పిల్ల అవుతుంది. కానీ కోడి పిల్లని మనం చూడలేదు, ఈ కోడిగుడ్డుని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇల్లు కట్టాలనుకోండి, మనం ఎవరైనా సరే, ఎలాంటి వాళ్ళైనా సరే, ముందు తలుపులు ఇటుకలు తెచ్చి ఎవరు పెట్టుకోరు. ముందు ఏం చేస్తారు? ఒక ఇంజనీర్ని పిలుస్తారు, ఆయన చేత ప్లాన్ వేస్తారు అనమాట. ఆ ప్లాన్లు ఏం చేస్తారు? ఇల్లు అని చెప్పి 4 గీతలు గీసైనా ఇది బెడ్రూమ్, ఇది కాళ్ళకి ఇచ్చినంటే భలే వచ్చిందండి ఇల్లు, చాలా బాగుంది అంటారు. ఏమి లేదు, 4 గీతలు తప్ప అక్కడ. అంటే మనం ఏం చేస్తున్నాం? విశ్వాసం అనేటువంటిది నిరీక్షించబడే యొక్క నిజ స్వరూపం అక్కడ లేదు, కానీ చూస్తున్నాం అనమాట. విశ్వాసం అనేది ఫ్యూచర్కి సంబంధించింది కాదు, ఎప్పటికో సంబంధించింది కాదు. విశ్వాసం అనేది ఇప్పుడే. ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు కట్టాలంటే మనం ఏం తెచ్చుకుంటాం? ఇప్పుడు రాళ్ళు, ఇసుక, ఇవన్నీ తెచ్చుకుంటాం. ఇవి విశ్వాసంతో సమానం అనమాట. ఇవన్నీ కలిసి బిల్డ్ చేసిన తర్వాత మన నిరీక్షణ ఏంటి? గృహం. ఆ నిరీక్షణ స్వతంత్రించుకోవడానికి ఏమవుతుంది? విశ్వాసం అనేది ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఆల్మోస్ట్ అంతా కూడాను, దేవా నీ చిత్తం అయితే నాకు ఉద్యోగం ఇయ్యి, నీ చిత్తం అయితే నాకు పిల్లని, నీ చిత్తం అయితే నాకు ఇది అని చెప్తుంటారు. అది విశ్వాసం కాదనమాట. మనకు మనసు ఉంటుంది, ఆత్మ ఉంటుంది. విశ్వాసం అనేది ఏంటంటే ఆత్మలోకానికి సంబంధించింది అనమాట. యెషయా గ్రంథం 9:6 ఆయన ఏమంటాడంటే, భక్తుడు యాలి అనగా మనకు శిశువు పుట్టెను. ఎక్కడ పుట్టాడు? ఎవరి గురించి చెప్తున్నాడు ఆయన? యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్తున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ పుట్టాడు? మత్తయి సువార్తలో పుట్టాడు. కానీ యెషయా గారు అన్నాడు పుట్టేశాడు అంటున్నాడు. ఎక్కడ పుట్టాడు? ఎవరికి కనపడతలేదు. మరి ఎందుకు ఆయన పుట్టాడు అన్నాడు? ఇదే విశ్వాసం అనేటువంటిది నిరీక్షించబడే వాటి యొక్క నిజ స్వరూపం అనమాట. పుట్టలేదు కానీ పుట్టాడు అంటున్నాడు. దీన్ని ప్రోపసీ అంటారు అన్నమాట. మన జీవితాల్లో ప్రోపసీలు ప్రవక్తలే చెప్తారు, వాళ్ళే చెప్తారు అనుకుంటుంటాం. మన జీవితంలో కూడా మనం ప్రోపసీ చేయాలన్నమాట, ప్రవచించాలన్నమాట. ఇక్కడ లేడు యేసుక్రీస్తు ప్రభువారు, పుట్టలేదు. కానీ యెషయా భక్తుడు ఏమన్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు పుట్టేశాడు, మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు అని చెప్పైనా లేదు ఉన్నట్టు పలుకుతున్నాడు అనమాట. విశ్వాసం అనేది ఏంటంటే లేదు ఉన్నట్టు పలకడం అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ సోఫా సెట్ లేదు, ఇక్కడ ఏమీ లేదు. మనం ఏం చేయాలి? ప్రార్థన, ప్రభువా నీ చిత్తమైతే మళ్ళీ వద్దులకు సోఫా సెట్ వచ్చేలా చెయ్యి, నీ చిత్తమైతే ఇక్కడ ఫర్నిచర్ వచ్చేలా చెయ్యి అని అంటే అది విశ్వాసం కాదనమాట. మనం ఏం చేయాలి? కళ్ళు మూసుకొని చూడాలన్నమాట. ఆల్రెడీ సోఫా సెట్ ఉన్నాడు అక్కడ. విశ్వాసం అనేది నిరీక్షించబడే నిజ స్వరూపం. నిజంగా ఉన్నదట్టు మనం ఏం చేయాలి? థ్యాంక్ యూ జీసస్, సోఫా సెట్ ఇచ్చినందుకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, ఈ కార్యం చేసినందుకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, వీళ్ళు గర్భఫలం ఇచ్చినందుకు వందనాలు. నాకు ఎవరో ఫోన్ చేశాడు గారు, బ్రదర్ లిస్ట్ చెప్పొచ్చారన్నమాట, మాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది, ఈ సమస్య ఉందని. సరేమో ప్రార్థన చేద్దామని. ప్రభా వాళ్ళకి ఆ గర్భఫలం ఇచ్చినందుకు. బ్రదర్ లేదు మాకు అన్న. అది తెలుసమ్మా, లేదు, లేని దాని గురించి చెప్పొద్దు. మీకు ఏం కావాలి? డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేస్తాడు? రోగం తగ్గడానికి ఇస్తాడు, పరిష్కారం ఇస్తాడు ఆయన. మనకు కావాల్సిన పరిష్కారం అనమాట. కాబట్టి మనం మోస్ట్ ఆఫ్ ద ప్రేయర్స్ అని ఏం చేస్తామంటే, మీరు ఎవరి దగ్గర కూర్చోండి, వాళ్ళు ఏం చేస్తారు? నాకు అసలు హెల్త్ బాగోలేదండి, బ్యాక్ పెయిన్ అండి, నీ పెయిన్ అండి, నా వ్యాపారం బాగోలేదండి, మా ఇంట్లో బాగోలేదండి, మా ఒంట్లో బాగోలేదండి, మా పిల్లలకు బాగోలేదు. ఎప్పుడు కూడా ఇదే చెప్తారు తప్ప వాళ్ళకి ఏం కావాలో అది చెప్పరు అనమాట. దేవుడు ఏం చేశాడో అది చెప్పడు అనమాట. అసలు వాస్తవం ఏంటంటే, ఎప్పుడైతే దేవుడు చేసిన మేలుని బట్టి కృతజ్ఞతలు చెప్తూ ఉంటుంటామో, ఎల్లప్పుడూ చేయవలసిన పని ఒకటి ఉంది. మొదటి దశలోనికి 5:18 ఏముంటుందంటే, ఎల్లప్పుడు కూడా, మొదటి దశలోనికి 5:18 ఏముందో చెప్పాలి. ఎల్లప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించినంత. ఎప్పుడు చేయవలసిన పని ఏమన్నా ఉందంటే, ప్రార్థన అయితే అప్పుడప్పుడు చేస్తారు కదా, బైబిల్ కూడా అప్పుడప్పుడు చదువుతారనమాట. కానీ ఎల్లప్పుడూ చేయవలసిన పని ఏదన్నా ఉన్నది బైబిల్ గ్రంథాలు అంటే, సమయం లేదు, దానికి సందర్భం లేదు, ఎక్కడున్నా ఏం చేసినా కానీ ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట.
ఎలాగంటే, అబ్బా మంచి ఫ్యాన్ ఇచ్చావు దేవా, థ్యాంక్ యూ జీసస్. పవర్ కట్ అవ్వకుండా చేసావు దేవా, థ్యాంక్ యూ జీసస్. మంచి షర్ట్ ఇచ్చావు దేవా, థ్యాంక్ యూ జీసస్. మంచి పెన్ ఇచ్చావు దేవా. ఇలా ప్రతి దాంట్లో థ్యాంక్ యూ చెప్పుకుంటూనే ఉండాలంట, దేవుణ్ణి స్తుతిస్తూనే ఉండాలంట, కృతజ్ఞతలు చెప్తూ ఉండాలంట. అమ్మయ్య ఈ కారు ప్రయాణం స్టార్ట్ అవుతుంది దేవా, థ్యాంక్ యూ జీసస్. ఈ కారు ప్రయాణం దిగాం దేవా, ముగించాం దేవా, థ్యాంక్ యూ జీసస్. అలాగా ప్రతి విషయంలోనూ అదే ఉన్నది. మొదటి దశలోకి 10:18. మనం ఏం చేస్తామంటే కృతజ్ఞత కూడి కన్నా స్తుతి కూడి కన్నా ఎప్పుడు పెడతాం? పిల్లవాడికి ఉద్యోగం వచ్చినప్పుడు, లేకపోతే మన జీవితంలో కార్యం జరిగినప్పుడు, మన జీవితంలో అద్భుతం జరిగినప్పుడు అప్పుడు స్తుతి కూడికి పెడతా ఉంటుంటాం. కానీ ఇక్కడ మార్కు 11:24 ఏమున్నదంటే, మీరు ప్రార్థన చేసినప్పుడు, ఎవరు చెప్తున్నారా మాటలు? యేసుక్రీస్తు ప్రభువు స్వయంగా ఏమని చెప్తున్నాడంటే, మీరు అందరూ ప్రార్థన చేస్తారు, కానీ ఎలా ప్రార్థన చేస్తారు? అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఆమెన్ అని వచ్చేస్తారు అంతే. ఇప్పుడు నేను హోటల్కి వెళ్ళాను, నాకు ఆనియన్ దోశ అంటే చాలా ఇష్టం. నేను ఆర్డర్ ఇచ్చాను. ఆర్డర్ ఇచ్చి ఈ లోపల నాకు ఏదో ఫోన్ వచ్చిందని చెప్పి నేను వచ్చేసాను అనుకోండి, మనీ పే చేశాను, ఆర్డర్ ఇచ్చాను. వాళ్ళు ఈ లోపల ఆనియన్ దోశ ప్రిపేర్ చేసి పట్టుకుని వచ్చారు. రిసీవ్ చేసుకోవడానికి నేను లేను. చాలా మంది ప్రేయర్స్ ఎలా ఉంటాయంటే, ఇలా అడుగుతారు, వచ్చేస్తారనమాట, పొందుకోరనమాట. కాబట్టి మన ప్రార్థన విధానం ఈ రోజు నుంచి ఎలా మార్చుకోవాలంటే, మీరు అడగండి, ఏది కావాలని అడగండి. దేవా నాకు ఉద్యోగం, ఇది అన్ని లిస్ట్ పెట్టుకోండి. కానీ ఏం చేయాలి? ఇప్పుడు కిరాణా షాప్కి మనం ఇంత లిస్ట్ పట్టుకుని వెళ్తాం, లిస్ట్ ఇస్తాం, వాడికి ఇచ్చేసి వచ్చేస్తారు. ఎవరైనా ఇచ్చిన తర్వాత ఆ బ్యాగ్లో అవన్నీ ఇచ్చిన తర్వాత తీసుకుని వస్తాం మనం. ఒకవేళ పొరపాటున వచ్చాడు అనుకోండి, పిల్లలు మీరు ఎలా తిడతారో, ఎరా బుర్ర పని చేయట్లేదా, మర్చిపోయావు నువ్వు, ఎందుకని తీసుకురాకుండా వచ్చావు అని తిడతాం కదా. ఈరోజు మన జీవితాలు కూడా దేవుడి దగ్గరికి వస్తున్నాం, అడుక్కుంటున్నాం, వెళ్ళిపోతున్నాం అనమాట, పొందుకోవట్లేదు అనమాట. అంటే నాకు ఆ వచనం చదవడం అర్థమైంది ఏంటంటే, అరే మనం ఇంతకాలం చేసిన ప్రార్థన ఏంటంటే అసంపూర్ణం అనమాట. ఏం ప్రార్థన చేస్తున్నాం మనం అంతా కూడాను అసంపూర్ణం. ఏం చేస్తున్నాం? ఏ శ్రావణం అడుగుతుంది అంటే వచ్చేస్తున్నాం, పొందుకోవట్లేదు ఎప్పుడు. మరి అలాగండి బ్రదర్, మేము చాలా పొందుకున్నాం కదా. ఇప్పుడు 10 రాళ్ళు వేస్తే ఏదో ఒక రాడ్ తగులుతుంది కదా. దేవుడికి చూడండి, మన చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు నాకు అంత క్లారిటీ అడగకపోయినా కూడా వాళ్ళ మనసు నాకు తెలుసు కాబట్టి కొన్ని ఆటోమేటిక్గా నేను ఇస్తాను వాళ్ళకి. ఇంకా కొన్ని నీడ్స్ ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు నా కూతురుకు ఉన్నది అనుకోండి, అడిగిన అడగపోయిన కొన్ని బొమ్మలు కొన్ని ఇస్తాను. కానీ వాళ్ళకి కొన్ని ఇష్టాలు ఉంటాయి. ఆ ఇష్టం నెరవేరాలంటే నాకు ఏం చేయాలో చెప్పి దాన్ని ఇచ్చేదాకా పట్టు కూర్చోాలన్నమాట, పొందుకోవాలన్నమాట నా దగ్గర నుంచి. ఈరోజు మన జీవితంలో ఏం చేస్తామంటే, కొన్ని అడుగుతున్నాం, కొన్నే పొందుకున్నాం, అన్ని పొందుకోవట్లేదు. ఎందుకనంటే పాలు యాంగిచ్చే గారు కూడా కుర్చీ కావాలి, టేబుల్ కావాలి, అన్ని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా నాకు ఇదేవా, నెల 2 నెలలు 3 నెలలు 6 నెలలు అయిపోయింది, పొందుకోలేకపోతున్నాడంట. ఇంకోసారి బాధ కలిగి ఆయనకి తలుపు డోర్లు అక్సేసుకుని ఉపవాసం ఉంది, ఏంటి ప్రభా నేను ఎంతకాలం ప్రార్థన చేస్తున్నాను, ఎందుకని పొందుకోలేకపోతున్నాను, ఎందుకని నా లోపం ఏంటి అసలేని అని అంటే, అప్పుడు అన్నాడు దేవుడు, ఏం కావాలి ఇక్కడ? కుర్చీ. ఏ కుర్చీ అన్నాడండి? ఏ కుర్చీ అంటాడండి? ప్లాస్టిక్ కుర్చీ కావాలా, టేక్ కుర్చీ కావాలా, లేకపోతే చెక్క కుర్చీ కావాలా, ఏది అని అడిగాడు దేవుడు. ఓహో నిజం, నువ్వు కుర్చీ అంటున్నావు, ఏ కుర్చీ అనేవను అని చెప్పి మొత్తం ప్రపంచంలో ఉన్న కుర్చీలను చూపించాడు దేవుడు. లక్షల సంఖ్యలో ఉన్నాయంట. ఇప్పుడు ఏది కావాలి కిందను? అప్పుడు ఆయన ఏం చేశాడు, ఒక పెన్న పేపర్ తీసుకుని, పలానా టేక్ వుడ్ కుర్చీ కావాలి, పలానా సైకిల్ అయితే పలానా అమెరికన్ కంపెనీ కావాలి, పలానా కావాలి. నెక్స్ట్ ఈ టేబుల్ ఎలాంటిది కావాలంటే, నా బైబిల్ పెట్టుకోవడానికి ఇవన్నీ చక్కగా అందంగా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ 3 కలిపి పెట్టుకుని ఆయన కళ్ళు మూసుకుని చూడటం ప్రారంభించాడంట. ఇలాగ ముందు ఎంతో కాలం ప్రార్థన చేశాడు కానీ పొందుకోవట్లేదు. ఇప్పుడు ఏం చేశాడంటే, ప్రభా ఇదిగో ఇది నా లిస్టు, ఇవన్నీ ఇచ్చినందుకు వందనాలు తండ్రి అని చెప్పి ప్రార్థన చేస్తుంటే, వెరీ నెక్స్ట్ డేనే ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక టీచర్ గారు ట్రాన్స్ఫర్ అయిపోతుందంట. వాళ్ళ ఇంట్లో ఈయన ఏదైతే ప్రార్థన చేశాడో, ఏదైతే రాసుకున్నాడో అదే కుర్చీ ఉన్నదంట. లగేజ్ అంతా లారీకి ఎగుమతి తర్వాత కుర్చీ మిగిలిపోయిందంట. ఇది ఎలాగా అని చెప్పేసి, అయ్యో పాస్టర్ గారి ఇంట్లో కుర్చీ లేదు కదా, ఈ కుర్చీ పట్టుకెళ్ళి పాస్టర్ గారికి ఇస్తారని చెప్పి కుర్చీ పట్టుకొచ్చి ఇచ్చిందంట. చూడండి, ఎప్పుడైతే మనం రాసి చూసి నమ్మామో, పొందుకున్నామని చెప్పామో అప్పుడు పొందుకుంటాం. నాకు ఒక సహోదరి చాలా మంది గర్భఫలాలు కావాలని ప్రార్థన చేస్తారు, అదే ఫోన్ చేస్తారు. ఎప్పుడు కూడా మేము ఏం చేస్తామంటే, వాళ్ళకి గర్భఫలం కావాలంటే ఒక చిత్రం కలిగి ఉండాలి. ఎలాగా? అబ్బాయి కావాలా, అమ్మాయి కావాలా? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే, అమ్మాయి కూడా కోరుకుంటారు, అబ్బాయిని కూడా కోరుకుంటారు. వెంటనే మీ దగ్గరలో ఉన్న బట్టల షాపులోకి వెళ్ళండి, బట్టలు కొని తెచ్చుకోండి, మోకరించండి, అదే బట్టలు వేసుకుని ఆ చిన్న పిల్లడి ఇల్లు అంతా తిరిగినట్టు చూడండి, కళ్ళు మూసుకోండి. చూసామండి. మరి ఇప్పుడు ఏం చేయాలి? థ్యాంక్ యూ జీసస్, నాకు బిడ్డనిచ్చినందుకు వందనాలు. ఇంకెప్పుడు కూడా దేవా నాకు బిడ్డని, దేవా నాకు గర్భఫలంని, దేవా నాకు సహాయం చేయి, ఈ ప్రార్థన అసలు ఎప్పుడు చేయొద్దు. మీరు ఆల్రెడీ మీరు పొందేసుకున్నారు. ఇక్కడ యెషయా 9:6 మనకు శిశువు పుట్టినని చెప్పగలుగుతున్నాడు. ఎలా చెప్పగలుగుతున్నాడైనా?
ఆత్మలోకంలో ముందే జరిగిపోతాయి అన్నమాట. మన జీవితంలో ఏది జరగాలో అది ఆత్మలోకంలో ముందే జరిగిపోతుంది, తర్వాత ఫిజికల్ గా జరుగుతుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడికి రావాలని ఎప్పుడు అనుకున్నాను? నేను మార్నింగ్ అనుకున్నాను, నేను అనుకున్నాను. అంటే నా మనసు ఆల్రెడీ ముందు వచ్చేసింది, తర్వాత నా బాడీ ఇక్కడికి వచ్చింది. మేము ముందే మనసులో తీర్మానం చేసుకున్నాం 2 రోజుల ముందు, పలానా టైంలో పలానా దగ్గర మేము ఉండాలి, అప్పుడు ప్రేయర్ అని చెప్పేసి. అంటే మన మనసులో ముందు అనుకున్న తర్వాత అది కార్యరూపం దాల్స్తుంది. ఇప్పుడు ఇల్లు కట్టాలని వీళ్ళు ఏం చేస్తారు? ముందే మనసులో ఒక ప్రిపేర్ చేసుకున్నారు అనమాట. ఇలా కట్టుకోవాలి, ఇలా రూమ్ ఉండాలని చెప్పేసి మనసులో అనుకున్న తర్వాత అదేమైంది? కార్యరూపం దాల్సింది. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు కూడా ఏం చేయాలంటే, ఏదైతే అడుగుతున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఒక ఉద్యోగం కావాలనుకోండి, కళ్ళు మూసుకుని ప్రార్థన ఏం చేయాలి? ఆల్రెడీ ఆ ఉద్యోగంలో మీరు ఉన్నట్టు, ఆ ఉద్యోగం మీరు చేస్తున్నట్టు చూసి కృతజ్ఞతలు చెప్పాలన్నమాట. థ్యాంక్ యూ జీసస్, ఆ ఉద్యోగం ఇచ్చినందుకు వందనాలు. లేకపోతే మన హౌస్ అమ్ముడవ్వాలి, లేకపోతే మన హౌస్ కొనుక్కోవాలి, మనం ఏం చేయాలి? ప్రభా నాకు హౌస్ ఇట్లా కాదు, దేవా నాకు హౌస్ ఇచ్చినందుకు వందనాలు. లేకపోతే మన ఫ్లాట్ అమ్ముడవ్వాలి, లేకపోతే మన జీవితంలో ఏదైనా సేల్ అవ్వాలనుకోండి, ఏం చేయాలి? థ్యాంక్ యూ జీసస్, అది అమ్ముడవ్వాలి చేసినందుకు వందనాలు, దానికి చక్కటి ప్రతిఫలం ఇచ్చినందుకు వందనాలు, నా జీవితంలో ఆత్మలోకంలో ఆల్రెడీ కార్యం చేసినందుకు వందనాలు అని చెప్పి మనం జరగలేనిది జరిగినట్టుగా ముందు ఎప్పుడైతే పలుకుతామో అప్పుడు దాన్ని ఏం చేస్తామంటండి? పొందుకుంటామంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నేను చూసినంత మట్టికి, లేకపోతే నేను అబ్జర్వ్ చేసినంత నా జీవితకాలం అంతంలో కూడా నా ప్రార్థన విధానం కానీ, నేను విన్నది కానీ అంత ఎలా ఉందంటే, దేవుడి దగ్గర నుంచి అడగటమే తప్ప పొందుకున్నది ఏది కనిపించలేదు. నా జీవితంలో నేను నా చిన్నతనంలో నుంచి చాలా పేదరికంలో పుట్టి, వర్షం వస్తుంది ఇంట్లోకి వర్షం పడిపోయేది అనమాట, తినడానికి ఉండేది కాదు, చాలా ఇబ్బంది పడేటువంటి వాడు. అలాంటప్పుడు మేము ఏం చేస్తున్నాంటే, రేడియోలో ఆర్ఆర్కే మూర్తి గారికి వీళ్ళందరికీ ఉత్తరాలు రాసేవాడిని, మేము చాలా పేదరికంలో ఉన్నాండి, చాలా ఇబ్బందుల్లో ఉన్నాండి, మాకు ఇల్లు కావాలని ప్రార్థన చేయండి, ఇదే రిక్వెస్ట్లు పంపుకోండి అనమాట. 10 సంవత్సరాలు రాశాను ఉత్తరాలు నేను. అప్పటికి 25 పైసలు ఉండేది కార్డ్స్. ఎన్ని ఉత్తరాలు రాసినా కానీ సమాధానం రాలేదు, ఇల్లు కట్టలేదు. తర్వాత సత్యం తెలుసుకున్న తర్వాత సత్యం మిమ్మల్ని స్వతంత్రం చేస్తుందంట. ఓహో ఇదా ప్రార్థన విధానం అని చెప్పి అప్పటి నుంచి ఒక డయాగ్రామ్ గీసుకుని, డబుల్ బెడ్రూమ్ బిల్డింగ్ వేసుకుని, థ్యాంక్ యూ జీసస్ ఇల్లు ఇచ్చినందుకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్ అని ప్లాన్ వేసుకున్నాను. ఇల్లు కడతాయి, ఎంత ఇటుకలు కడతాయి? 25,000 బ్రిక్స్ అవసరం అవుతాయి, ఎస్ అవన్నీ కొన్నాను, ఐరన్ ఎంత అన్ని కొనేసేసి విత్ ఇన్ 10 months డబుల్ బెడ్రూమ్ ఇల్లు బిల్డ్ చేయడం అయిపోయింది అనమాట. హల్లెలూయా. మీరు చూడని దాన్ని ఎప్పుడు కూడా మీరు పొందుకోలేరు. ఇక్కడ కోడిగుడ్డునే చూస్తాం మనం, కానీ ఆ కోడిగుడ్డు నుంచి పిల్లలు వస్తుంది, పెద్దది అవుతుంది, అది పెట్ట అయితే మళ్ళీ గుడ్లు పెడుతుంది, మళ్ళీ పిల్లలు పెడుతుంది. కాబట్టి ఒక గుడ్డే ఈ రూమ్ పట్టలేనంత పిల్లల్ని విస్తారంగా అది పుట్టిస్తుంది. ఒక టామరిండ్ నట్, అదే ఏమంటారు, చింతగింజ ఒకటే మనం చూస్తాం, కానీ అదేంటి భూమిలో నాటినప్పుడు అది చచ్చిపోయి ఫలించి వృక్షమయ్యి మహావృక్షమయ్యి అది చింతపండు కాసినట్లయితే టన్నులు పట్టుకెళ్తున్నాయి లారీలు వచ్చి. అంటే మన చూపు ఎంతవరకు ఉంటుంది? జస్ట్ ఆ చింతగింజ అయిపోయింది, ఇక్కడితో ఆగిపోతుంది. ఈరోజు చాలా మంది యూట్యూబ్ ఫేస్బుక్ లో ప్రశ్నలు ఏంటంటే, యేసుప్రభు దేవుడు ఎలాగవుతాడండి? ఆ 3 మేకులు పీక్కోవాలనేటువంటి వాడు అంట ఉన్నారు. ఇప్పుడు ఎలీషా గారి దగ్గరికి నేను వచ్చాను, కిందంతా తిరిగేసి ఇంత ఇల్లు కట్టుకున్నాడండి, కనీసం దేవుడికి చిన్న రూమ్ అన్న కట్టుకోవాలి కదా అని చెప్పి నేను అనేసుకుని వెళ్ళిపోతే తప్పెవరిదే? నాదే. ఎందుకంటే నేను పూర్తిగా చూడలేదు కదా, కింద తిరిగేసి వెళ్ళిపోయాను నేను. ఒకవేళ నేను ఈయన పైకంట వచ్చినట్లయితే, అబ్బా ఎంత అద్భుతంగా కట్టుకున్నాడండి నేను ప్రార్థన అవ్వాలని నేను చెప్తాను. కాబట్టి నానేం చేస్తాను, అక్కడక్కడే తిరిగేసేసి పూర్తిగా ఇల్లు ఎంత ఉందో ఏముందో చూడకుండా మాట్లాడేశాను కాబట్టి నాకు అర్థం కాదనమాట. కాబట్టి ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారు, యేసుప్రభు మేకులు పీక్కోలేదంట. అంటే ఎక్కడ ఆగిపోయాలో? యేసుప్రభుని సిలువేశారు, అక్కడ ఆగిపోయారు అనమాట. సినిమాలో హీరో అయితే వాడిని ఎన్ని దెబ్బలు కొట్టేసినా, కొన్ని మూవీస్ ఉంటాయి, చంపేసి సమాధి చేసేసిన తర్వాత వాడు సమాధి అయిపోతాడు, అంత విలన్స్ అందరూ వెళ్ళిపోతారు అనమాట. సడన్ గా అందరూ వెళ్ళిపోయాక వర్షం వస్తుంది, వర్షం కురిసిన తర్వాత ఆ హీరో గారు లేచిపోయి వచ్చేస్తాడు అనమాట. అది హీరోయిజం, అందరూ నమ్మేస్తారనమాట. కానీ యేసుక్రీస్తు ప్రభువుని సిలువేసినప్పుడు, సిలువేసిన వచ్చేస్తే ఇప్పుడే కాదు మాట, మీరు ఇప్పుడు వచ్చింది అనుకుంటున్నారు అందరూ, మేకిలి పీక్కోలేడు అన్నమాట ఇప్పుడు వచ్చింది అనుకున్నారు. యేసు ప్రభువుని సిలువేసిన రోజునే చాలా మంది అన్నారు, నువ్వు దేవుని కుమారుడు అయితే మేకిలి పీక్కుని రా అన్నారు లేదా? ఇప్పుడే అన్నారు అనుకుంటున్నారు మన వాళ్ళందరం, ఇప్పుడే వచ్చింది కామెంట్ అనుకుంటున్నారు. లేదు లేదు, యేసు ప్రభువు సజీవుడిగా ఉండగానే ఆయన్ని స్వయంగానే పిలిచారన్నమాట. నువ్వు దేవుని కుమారుడు అయితే రా, దిగిరా కిందకి అని అన్నారన్నమాట. నువ్వు దిగిరమ్మని ఆయన వచ్చేస్తాడండి. ఆయన ఏది చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో ఆయనకు ఒక ప్లానింగ్ ఉంటుంది అనమాట. కాబట్టి చాలా మంది ఇక్కడ సిలువ దగ్గర ఆగిపోతున్నారు. కొంచెం ముందుకు 3 అడుగులు వేయచ్చు కదా. ఎలీషా గారి దగ్గరికి కొంచెం టెర్రస్ పైకి వస్తే, అరే ఇంత అద్భుతమైనటువంటి రూమ్ ఉన్నదా అనుకుంటారు కదా అందరూ. కింద చూస్తే ఏముంటది అనమాట. అలాగే సిలువు దాకా వచ్చిన వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారు, సిలువులోనే అయిపోయి యేసు ప్రభువు. నో, అక్కడితో అవ్వలేదు ఎండది,
ఇంకా కంటిన్యూస్ ఉందన్నమాట. ఇంకొంచెం ముందుకు 3 అడుగులు వేసినట్లయితే ఒక 3 రోజుల తర్వాత చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ సమాధిలోంచి లేచి వచ్చాడు. తోమా గారికి చూపించారు అనమాట. తోమా, ఇదిగో అందరూ ఏమనుకున్నా చూసావా, నేను మేకులు తీసుకోలేదు అనుకుంటున్నారు, నా చేతిలో మేకులు వేసేసి నన్ను బంధించేసారు అనుకుంటున్నారు. ఇదిగో చూడు, కావాలంటే ఏలు పెట్టి చూడు, ఇదిగో మేకులు లేవు నా చేతిలో, మేకులు తీసేస్తాను, మేకులు లేకుండా చేసుకున్నాను, మీరు నమ్మరని చెప్పి ఇదిగో గాయాలని చెప్పి తోమకు చూపించాడు. ఇంత సత్యం బైబిల్లో దాగి ఉంటే చాలా మంది అర్థం కాక హాఫ్ ట్రూత్ అనమాట, అంటే ఫుల్ గా తెలియదు వాళ్ళకి, సగం తెలుసుకుని ఏం చేస్తారంటే కామెంట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున ప్రార్థన చేసే విధానంలో చిన్న మార్పు చేసుకున్నట్లయితే December 29th దేవుడు మాకు అద్భుతమైన కార్యం చేశాడు. డిసెంబర్ నెలంతా కూడా మా దగ్గర ఏ విధమైన ఇన్కమ్ లేదు. 1వ తారీఖు వస్తే రెంట్ కట్టాలి. ఏం చేయాలో తెలియట్లేదు బ్రదర్ అందరూ అనే మాట. ఏం చేయాలో తెలియనప్పుడు ఏం చేయాలో తెలుసా? తలుపులన్నీ మూసుకోండి, డోర్లన్నీ క్లోజ్ చేసుకోండి, దేవుని దగ్గరికి వెళ్ళండి, ప్రార్థన మాత్రం చేయకండి. మరి ఏం చేయాలంట? స్తుతించాలంటండి దేవుడు. ఈ రోజున స్తుతించేవాడు చాలా తక్కువ అయిపోయారు అనమాట. స్తుతి ఆరాధన ఎంత బలంగా ఉంటుందో ఆ యొక్క చర్చిలో కానీ ఆ యొక్క కుటుంబంలో కానీ వాళ్ళ జీవితాలు అంత అద్భుతంగా ఉంటాయి అనమాట. 1 గంట ప్రార్థన చేయాలనుకోండి, మనం 50 నిమిషాలు ఏం చేయాలంట? స్తుతించాలంట దేవుణ్ణి. ఎలా స్తుతించాలి? దేవా నాకు అది ఇది ఇది కాదు స్తుతించడం అంటే. ఇప్పుడు SI 9:6 ఉందనుకోండి, దాన్ని బట్టి ఎలా స్తుతించాలి? అక్కడ ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రం, ఆలోచనకర్త నీకే స్తోత్రం, నిత్యుడగు తండ్రి నీకే స్తోత్రం, సమాధానకర్త అధిపతి నీకే స్తోత్రం, యుగ యుగములకు దేవుడా నీకే స్తోత్రం, మమ్మల్ని కాపాడిన దేవా నీకే స్తోత్రం, మమ్మల్ని పోషించింది. ఈ విధంగా దేవుని ఏం చేయాలి? పొగుడుతూ ఉండాలంటండి, ఇలా స్తుతిస్తూ ఉండాలంటండి. స్తుతించే వారి దగ్గరికి ఏమో దేవుడు డైరెక్ట్ వస్తాడంట, ప్రార్థించే వాళ్ళ దగ్గరికి ఏమో దేవుని దూతలు వస్తారంట. ఇలా ప్రార్థన అవసరాలన్నీ పట్టుకెళ్ళి దేవుడికి ఇస్తే వాళ్ళకి జవాబులు వస్తాయన్నమాట. స్తుతించే వాళ్ళ దగ్గరికి అయితే దేవుడే వచ్చేస్తారంట. స్తుతించే వాళ్ళు అంటే దేవుడికి ఎంతో ఇష్టం అంట. కానీ ఈ రోజున ఎక్కడ చూడండి మీరు, స్తుతి ఆరాధన అనేది చాలా తక్కువ అయిపోయింది అనమాట. ఎక్కువ ఏముంటదంటే ఇంకా వేరే ఉంటది. కాబట్టి ఈ రోజు నుంచి మన పద్ధతి మార్చుకుందాం. మీరు ప్రార్థన చేయకపోయినా పర్లేదు, 5 నిమిషాలు ప్రార్థన చేసినా పర్లేదు, కానీ ఎక్కువ సమయం దేవుని స్తుతించినట్లయితే మీ పరిస్థితులు అన్ని మార్చబడతాయి అనమాట. కాబట్టి ఈ యొక్క మాట చెప్పి నేను ముగిస్తాను. అక్కడ హెబ్రీ పత్రిక మన 11వ అధ్యాయం చూసినట్లయితే విశ్వాసం గురించి చాలా అద్భుతమైనటువంటి విషయాలు దాగి అన్నమాట. అక్కడ ఏమని చెప్తున్నాడు ఆయన? విశ్వాసం అనేటువంటి నిరీక్షించబడి వాటి యొక్క లేదు కానీ ఉన్నది అంటే అబద్ధం అంటారు. అది ఇక్కడ సోపా లేదు, ఇప్పుడు నేను థ్యాంక్ యూ చేసి సోపా ఇచ్చినందుకు అన్నాను, అబద్ధం అంటారా? చూడండి, అబద్ధానికి విశ్వాసానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది అనమాట. అబద్ధము విశ్వాసం. ఇప్పుడు అబద్ధం అంటే ఏంటి? ఇక్కడ ఏమి లేదు ఉన్నది అంటున్నాను నేను. మనం అక్కడికి రాలేదు, మన ఫ్రెండ్స్ తోటి ఏమంటాం? వచ్చేస్తే నేను అంటాం, ఎక్కడ వచ్చాం, ఎక్కడో ఉంటాం, ఇంకా అది అబద్ధం అన్నమాట. విశ్వాసం అనేది అలా కాదు. విశ్వాసం అనేది ఏంటంటే ఆత్మలోకంలో ఆల్రెడీ కార్యం జరిగిపోయింది అనమాట. లాజర్ దగ్గరకు యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ఇప్పుడు లాజర్ సమాధి నుంచి బయటకు వచ్చి అమ్మయ్య లాజర్ బతిగాడు, నా ప్రార్థన ఆలకించడానికి వందనాలు అంటాం కదా మన అయితేని. మరి యేసుప్రభు ఏమంటున్నాడు? లాజర్ ఇంకా సమాధిలోనే ఉన్నాడు, ఈ యేసుప్రభు ప్రార్థన చేస్తున్నాడు, నా మొర ఆలకించినందుకు వందనాలు, నా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు. ఏం ఆలకించడు? ఏమైంది అసలని? ఈ విశ్వాసం అనేటువంటి వారికి చూసేటువంటి వారు ఎలా ఉంటుందని పిచ్చోళ్ళగా ఉంటారు. శామ్యూల్ భట్ట ఒక అనుభవం చెప్పారు అనమాట. ఆయన ఫస్ట్ లో టంగ్స్ లో ప్రార్థన చేస్తా ఉన్నాడంట. వాళ్ళ ఫ్యామిలీకి పెద్ద డాక్టర్ తెలుసంట. ఈయన విశ్వాసంలో పలుకుతూ ప్రార్థన చేస్తుంటే వాళ్ళందరినీ పిలిచే డాక్టర్ ఏమన్నాడంట, ఈయనకి పిచ్చి ముదిరిపోయింది, ఎమర్జెంట్గా ఈయన హాస్పిటల్లో జాయిన్ చేయాలి, ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో ఈయనకు అర్థం అవ్వట్లేదు అన్నాడంట. కాబట్టి ఈ లోకానుసారంగా ఉండేటువంటి వారికి మనం మాట్లాడే మాటలకు అర్థం కావు. ఒక ఆవిడ ఫోన్ చేసి నాకు గర్భఫలం కావాలంటే నువ్వు వెళ్ళి బట్టలు కొనుక్కు తెచ్చుకో అన్నాను నేను. బ్రదర్ మీరు ఏం మాట్లాడుతున్నారు, మీకు అర్థమవుతుందా అన్నది. నేను మాట్లాడితే నాకు అర్థమవుతుందమ్మా, నీకే అర్థం కావట్లేదు, నువ్వు తెచ్చుకో కార్యం చూస్తావు అంటే 9 నెలలు తిరగకుండా ఏ బట్టలు అయితే తెచ్చిందో ఆ బట్టలు వేసింది పిల్లోడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసం అనేది ఏంటంటే నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపం అనమాట. లేదు, అది నిరీక్షణ అనమాట. త్వరలో పొందుకుంటాం, ఎప్పుడో పొందుకుంటాం అంటే నిరీక్షణ. అది విశ్వాసం ఏంటంటే ఇప్పుడు చూసేయాలన్నమాట. నువ్వు ఏది లేదో చూసేసేయాలన్నమాట. ఉద్యోగం లేకపోతే ఉద్యోగం ఉన్నట్టు చూడాలి, లేకపోతే ఏదైనా అమ్ముడవకపోతే అమ్ముడవకపోయినట్టు చూడాలి, నీలో రోగం ఉంటే రోగం లేనట్టు చూడాలి. మోస్ట్ ఆఫ్ ద ప్రేయర్స్ అన్ని కూడా అందరూ కూడా స్వస్థత గురించి ఎలా ప్రార్థన చేస్తారంటే, అమ్మ మీరంతా ఎలా ప్రార్థన చేస్తారు స్వస్థత కొరకు? ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ వచ్చిందో, లేకపోతే జ్వరం వచ్చిందో, లేకపోతే ఏదైనా బాడీ పెయిన్స్ ఇది వచ్చిందని ఏం చేస్తారు? ప్రభువా నీ చిత్తం అయితే నన్ను స్వస్థపరచు, నన్ను బాగు చెయ్యి అంటుంటారు. యాక్చువల్గా ఇది ఎంటైర్లీ రాంగ్ ప్రేయర్ అనమాట. మరి ఎలా ప్రార్థించాలి స్వస్థత కొరకు అంటే 1 పేతురు 2:24 చదివితే అక్కడ చాలా స్పష్టంగా ఉంటుంది అనమాట. బైబిల్ వర్స్ ఏమని ఉంటది? ఆయన పొందిన దెబ్బల ద్వారా మీరు స్వస్థత చదవాలి. అది చాలా ఇంపార్టెంట్ లాస్ట్ మాట. స్వస్థత పొందితిరి.
అంటే అర్థం ఏంటంటే స్వస్థత పొందుతారు అంటే రేపో ఎల్లుండో ఎప్పుడో తెలియదు. పొందితిరి అంటే ఏంటి? ఆల్రెడీ జరిగిపోయింది. అమ్మ వింటున్నారా? చిన్న విషయం అర్థం చేసుకోవాలి మీరు. స్వస్థత పొందితిరి అంటే ఏంటంటే అయిపోయింది. కానీ మనం ఏం చేస్తాం? స్వస్థపరచు దేవా అంటాం. నేను ఆల్రెడీ ఇచ్చేసాను అంటే, ఇప్పుడు ఎలీషా గారు మంచిగా భోజనం పెట్టి అక్కడ అందరిని కూర్చోబెట్టాక మాకు ఆకలిస్తుంది కొంచెం అన్నం పండు అంటే వంట చేయండి అంటే ఇప్పుడు సిస్టర్ స్టవ్ అంటింతారా, అదిగోండి అక్కడ పెట్టని తినండి అంటారు. అలాగే దేవుడు ఏం చేశాడు? స్వస్థత కార్యం చేసేసి అక్కడ పెట్టాడు మనకు ఆల్రెడీ. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత వస్తే మళ్ళీ ప్రార్థన ఏంటి? ప్రభువా నన్ను స్వస్థపరిచేదేవా, నన్ను బాగు చేయదేవా అంటే అర్థం ఏంటి? మళ్ళీ నువ్వు రా, నా కోసం దెబ్బలు తిను. అర్థమవుతుందా? ఆల్రెడీ యేసుప్రభువు దెబ్బలు తినేసి స్వస్థత ఇచ్చి వెళ్ళిపోతే మళ్ళీ మన ప్రార్థన ఏంటి? ఈ బిడ్డను స్వస్థపరిచేదేవా, నీ స్వస్థత నీదేవా అంటే ఆల్రెడీ ఇచ్చేసాడు. ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితమే యేసుప్రభువు సిలువ పడ్డాడు, దెబ్బలు తిన్నాడు. మళ్ళీ వచ్చి ఆయన దెబ్బలు తినడం. మీరు చదువుకుంటే తర్వాత చదువుకోండి. యోహాను సువార్త 17:4 చూసినట్లయితే స్వయంగా యేసుప్రభువు ఏమంటాడంటే, తండ్రి నాకు అప్పగించబడిన పని భూమి మీద సంపూర్ణంగా పరిపూర్ణంగా నెరవేర్చి నేను దేవుని మహిమ పరిచితిని. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభువు ఏమైనా పని చేయవలసిందేమో? చాలా మంది అంటారు అన్నమాట, యేసే నాకు అది చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి. చాలా పని చెప్తారు చాలా మంది. యేసుప్రభువు ఒక్కసారి వస్తాడు, ఒక్కసారి చేస్తాడు, ఇంక 2 సార్లు చేయడే పని. నేను ఆయన చేయవలసిన పని ఏదీ లేదు భూలోక రాజ్యంలోను. కానీ మనం ప్రార్థన ఏం చేస్తాం? ప్రభు నాకు అది చేయవా, ఇది చేయవా, అది చేయవా అంటుంటున్నాం. ఎందుకంటే వాక్యంలో చాలా విషయాలు మనకి సరిగ్గా చదవనమాట, సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల యేసుప్రభువుకి మళ్ళీ పని చెప్తాం. యేసుప్రభువు ఏ పని చేయడం ఎంతకైనా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తారంటే గైడ్ చేస్తారనమాట. యేసుప్రభువు ఏదైతే బోధించాడో, యేసుప్రభువు యొక్క మనసు ఏంటో అది అర్థం చేసుకునే రూట్ లో ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యంలోనికి మనల్ని నడిపిస్తారనమాట. ఏంటో సత్యం అంటే, యేసుప్రభువు ఆల్రెడీ స్వస్థత ఇచ్చాడు, నువ్వు స్వతంత్రించుకో. 106 ఫీవర్తో డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మూలుగుతా వెళ్తాం అనమాట. డాక్టర్ స్టెథోస్కోప్ వేస్తాడు, చూస్తాడు, అడ్మిషన్ ఫీజు 500 కడతాం, ఇంజెక్షన్ చేస్తాడు, 10 ట్యాబ్లెట్లు ఇస్తాడు. ఇంత చేసినా కూడా 106 ఫీవర్ ఉంటుంది కదండి, తగ్గదు. కానీ ఎప్పుడైతే ఇవన్నీ జరిగాయో వెంటనే అంత బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే డాక్టర్ ఇంజెక్షన్ చేసి మాట్లాడాడో నెక్స్ట్ బలం వచ్చేస్తే లేచి ఇంటికి నడుచుకుంటూ వచ్చేస్తారు. మీరు ఇంటికి వచ్చి చెక్ చేసుకున్నా కూడా 106 ఫీవర్ ఉంటుంది. ఎందుకని మీరు వచ్చేసారు నవ్వుతాను అంటే ఏంటి? డాక్టర్ నా చేపట్టుకున్నాడు, ఇంజెక్షన్ చేశాడు, ఖచ్చితంగా జ్వరం తగ్గిపోతుంది, ఇంకా జ్వరం ఉండదు. ఎవరైనా సరే టెస్ట్ చేశాక మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు మీరు ఇంజెక్షన్ చేశారు, టాబ్లెట్ ఇచ్చారు, స్టెథోస్కోప్ పెట్టి అన్ని చూశారు, కానీ నాకు 106 ఫీవర్ ఉన్నదని ఎప్పుడైనా ఎవరైనా అడిగారు చరిత్రలోను? ఎవరు అడగరు. ఏంటంటే అమ్మాయి డాక్టర్ తిన్నాక తగ్గిపోతుంది. విశ్వాసంతో ఇంటికి వచ్చేస్తున్నాం. మరి అదే విశ్వాసాన్ని ఇక్కడ ఎందుకు ఉంచట్లేదు మనం దేవుడి దగ్గర? ఇదిగో నాకు ఇది ఉద్యోగం ఇచ్చాడు దేవుడు, థ్యాంక్ యూ చేసి నమ్మ వస్తుందంటారా? 1-2 పోస్టులు ఉన్నాయి, ఈ కడుపులో గడ్డ తగ్గుతుంది అంటారా? కొన్ని రోజుల క్రితం ఒక సహోదరి ఇక్కడ గడ్డల కింద వచ్చినాయి అంట. ఎర్లీ మార్నింగ్ 3:30 to 4:30 ప్రేయర్ లేకపోయించింది, చెప్పలేదు కూడా మనకి. ఎప్పుడైతే దేవుని సందులో మోకరించి దేవుని స్తుతిస్తూ ఉన్నదో 3:30కి ఏడుస్తూ బాధతో వచ్చినటువంటి ఆమె 4:30 అయిన తర్వాత ఇలా చూసుకున్నదంట. అసలు కనిపించట్లేదు ఆవిడికి. ఏమైంది అంటే కరిగిపోయిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఎప్పుడైతే దేవుని స్తుతిస్తూ ఉంటుంటామో, ఎప్పుడైతే దేవుని మనసును నిమగ్నం చేస్తామో మనం అది చేయమన్నమాట. మన సమస్య అంతా ఏంటంటే, మన ఫోకస్ అంతా సమస్యల మీద. ఇది ఎలా జరుగుతుంది, ఎలా పోషించబడతాం, మనకి ఎలా వస్తుంది, మన జీవితం ఏంటి, మన భవిష్యత్తు ఏంటి, ఎలాగా, ఈ ఆలోచన ఉండటం వల్ల ఏమవుతుందంటే సమస్యల గురించి ఆలోచించే వారు ఎప్పుడు కూడా సమస్యలు పెంచుకుంటారు. వింటున్నారా? సమస్యల గురించి ఆలోచించే వాళ్ళు ఎప్పుడు కూడా సమస్యలు పెంచుకుంటారు. యోబు గారు అంటాడు కదా, నేను దేని గురించి అయితే భయపడుతున్నానో అది నా మీదకి వచ్చి పడ్డది అంటాడు. కాబట్టి ఈ రోజున మనం ఏం చేయాలంటే పరిష్కారం గురించి ఆలోచిద్దాం, ప్రభు వైపు చూద్దాం. మార్కు 11:24 ప్రకారం మీరు ఏది ప్రార్థన చేసినా కూడా అది పొంది ఉన్నామని నమ్మాలి. రోమా 7:14 మనం చూసుకున్నట్లయితే అక్కడ ఏముంటదంటే, లేనివి ఉన్నట్టుగా పలుకోడంట మన దేవుడు. లేదు ఉన్నట్టు పలుకుతాడు అనమాట. మన జీవితంలో రోగం ఉంది కానీ ఆరోగ్యాన్ని పలుకుతాడు ఆయన. మన జీవితంలో సమస్య ఉంది కానీ పరిష్కారం పలుకుతాడు అనమాట. మీరు ఎప్పుడైతే ఈ విధమైనటువంటి మైండ్ సెట్ కలిగి దేవుని స్తుతిస్తూ, దేవా నీకు వందనాలు వేసే, నా జీవితంలో ఉన్నతమైన స్థితిలో పెట్టినందుకు వందనాలు వేసే, నా జీవితంలో కావాల్సిన సమకూర్పించినందుకు వందనాలు వేసే, ఈ విధంగా ఎప్పుడైతే పలుకుతామో చూస్తామో అప్పుడు పొందుకోగలుగుతాం. ఒక సహోదరి దేవుని సన్నిధికి వెళ్ళిందంట. ఆమెకి కళ్ళు కరిగ్గా కనిపించు, దగ్గర ఉన్న వాళ్ళు మాత్రమే కనిపిస్తారంట, ఇంకా ఏమీ కనిపించు, చూడలేదనమాట. ఒక ఆల్మోస్ట్ చెప్పాలంటే 90% ఆమె గుండెతో బాధపడుతుంది. ఫస్ట్ రోజు మీటింగ్ అయింది,
రెండో రోజు మీటింగు ఎవరైతే కంటి సమస్య ఉన్నవారు లేచి నిలబడిన వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారంటే ఈమె లేవలేదంట. సేవకుడు చూశాడు ఈమె సమస్య ఉందని. అందరూ వెళ్ళిపోయారు, కానీ ఈమె పాస్టర్ గారు వస్తారని చెప్పి తప్పించి వెళ్ళిపోవాలనుకున్నదంట. ఎలాగైతే పాస్టర్ గారు వచ్చి అక్కడ నిలబడ్డాడు. దొరికేసింది రా బాబు అనుకున్నారు. అప్పుడు అమ్మ నువ్వు చూపు పొందాలనుకున్నావా అని అడిగారంట. అవునండి అని అన్నాడు. సరే కళ్ళు మూసుకోమని చెప్పారంట. కళ్ళు మూసుకుని ప్రార్థించి థ్యాంక్ యూ చూసి పెట్టి చూపునిచ్చినందుకు కొందరు ప్రార్థన చేసి అమ్మ ఇప్పుడు చూడన్నారంట. చూడంటే ఇలా కళ్ళు తెరిచి కాదు, నువ్వు కళ్ళు మూసుకో ఇప్పుడు చూడన్నారంట. కళ్ళు మూసుకుని ఎలా చూడాలి? కళ్ళు మూసుకో నువ్వు చూడు. నువ్వు కళ్ళు మూసుకుని నువ్వు చూడగలిగినట్లయితే కళ్ళు తెరిచి నువ్వు స్పష్టంగా చూడగలుగుతావు. చాలా అర్థవంతంగా ఉన్న, చాలా జాగ్రత్తగా గమనించాలి. అంటే ఏంటంటే నీకు ఆత్మలోకంలో ఆల్రెడీ చూపు వచ్చినట్టు నిన్ను నువ్వు చూసుకుంటే ఈ భౌతికమైన ప్రపంచంలో నిజంగా నీకు చూపు వస్తుంది. అర్థమవుతుందా? హల్లెలూయా. కాబట్టి నువ్వు కళ్ళు తెరిచి చూసి ఏం కనపడలేదు అది కాదు నువ్వు అనవలసింది. నువ్వు కళ్ళు మూసుకో, కళ్ళు మాత్రం తెరవద్దు, మూసుకునే ఉండు, ఇప్పుడు నువ్వు చూడు అంటే అప్పుడు అర్థమైందంటే ఆవిడ ఓకే ఎస్ నేను చూస్తున్నాను అయ్యా, నేను చూస్తున్నాను, నేను చూడగలుగుతున్నాను, క్లారిటీగా చూడమ్మా, చూస్తున్నావా, నువ్వు పొందుకున్నావా? ఎస్ నేను చూపు పొందుకున్నాను, నేను చూడగలుగుతున్నాను అని చెప్పి నమ్మిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేయంటే ఆవిడ అట్లా ఓపెన్ చేసేసరికి స్పష్టంగా మొత్తం అంతా చూడడం ప్రారంభించిందంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడున్న మర్మాన్ని మీరు గ్రహించాలన్నమాట. అంటే మన జీవితంలో ఏదన్నా జరగాలంటే ముందు ఆత్మలోకంలో ముందే జరుగుతుంది. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితమే బలి అనుకుంటాం మనం. ఇది అనాథ సంకల్పం చెప్పిన దేవుని గొర్రె పిల్లగానే ఎప్పుడు ఆదాము పుట్టక ముందే దేవుడు బలేయడంట. యెషయా గ్రంథం 53 ఆయన ఏమంటాడు? ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగిందని. ఎక్కడ పొందిన దెబ్బలు? ఆయన పుట్టలేదు కదా యెషయా గ్రంథం యేసుప్రభువు. కానీ ఆయన ఏం చెప్తున్నాడు యెషయా భక్తుడు? ఆయన పొందిన దెబ్బల ద్వారా. అంటే ఆయన ఎంత ముందుకు చూసేసాడంటే యెషయా గారు 700 సంవత్సరాల తర్వాత యేసుప్రభువు పుడతాడు. అంటే యెషయా భక్తుడికి మత్తయికి 700 సంవత్సరాలు తేడా ఉంటుంది. మత్తయి సువార్తలో యేసుప్రభువు పుట్టేసరికి యెషయా భక్తుడు 9వ ప్రవచించే సమయానికి మధ్యలో గ్యాప్ అంటే 700 సంవత్సరాలు. 700 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో చూడగలిగాడు అనమాట. అది ముందు చూపంటే. అబ్రహాంతో దేవుడు ఏమంటాడంటే, అబ్రహామా నువ్వు చూడు, ఎంతవరకు చూస్తే అంతవరకు నీది. మనం ఏం చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఒక చర్చ ఉందనుకోండి, 10 మంది వస్తున్నారు, ఇంకొక 5 వస్తే బాగుండు, ఇట్లా చూస్తుంటాం అనమాట. లేకపోతే మా చిన్న సంఘం అండి, నాకు ఎవరో ఫోన్ చేసి చెప్తున్నారు అనమాట, బ్రదర్ మా చాలా పేద సంఘం, రేపు 4000 EMI కట్టాలి, ఎలాగా? నాకు బాధ కలిగింది అనమాట. పేద సంఘమా? ఇప్పుడు ఈ ఊర్లో ఒక మహారాజు గారు ఉన్నారు. ఆ మహారాజు గారికి ఒక భార్య ఉంది. ఎవరన్నా వచ్చి మహారాజు గారి భార్య చాలా పేదరాలని ఎవరైనా చెప్తారా? ఒప్పుకుంటారా ఎవరన్నా? ఎందుకని? ఆవిడ ఒకవేళ ముందు పేదరాలు అవ్వచ్చు, కానీ ఇప్పుడు ఎవరావిడ? మహారాజు గారి భార్యని ఏమంటారు? మహారాణి అంటారా లేకపోతే పేదరాలు అంటారా? కాబట్టి ఇప్పుడు రాజులకు రాజు ఎవరు? రాజుగారి భార్య ఎవరు? సంఘమే కదా. అంటే మరి సంఘం పేదరాలు ఎలాగవుతుంది? అంటే మనం ఎక్కడ చూస్తున్నాం? ఈ నేచురల్ ఐస్ తోటే చూస్తూ ఉన్నాం. మీరు ఎప్పుడు మాట్లాడకండి, సంఘాన్ని గురించి తక్కువ అంచనేయకండి ఎప్పుడు కూడాను. దేవుని యొక్క భార్య వధువు సంఘం. కాబట్టి మీరు ఎప్పుడైతే సంఘాన్ని ఉన్నతంగా చూస్తారో, మీ సంఘంకి వచ్చే వాళ్ళు ఇప్పుడు ఆత్మీయంగా ఉన్నారా? అందరూ కారులో వచ్చినందుకు వందలు మీరు ప్రార్థన చేయండి. మీ సంఘంలో అందరూ కూడా రిచెస్ట్ పర్సన్ అయినట్లు మీరు చూడండి, మీరు నమ్మండి, మీరు పొందుకోండి. ఇట్లా చూడండి, ఊహించని రీతిలో మీ ఏరియాలో మీ మండలంలో మీదే గొప్ప సంఘం అవుతుంది. అంతే మేము చాలా తక్కువ వాళ్ళు అండి, మాకు ఏమీ లేదండి, మేము పేదవాళ్ళు అండి, మనల్ని మనం తక్కువగా చూసుకున్నంతకాలం మీరు ఎప్పుడు కూడా. ఇప్పుడు నేను ఈ రూట్లో వస్తే ఇక్కడికి వస్తాను, నేనేమో రాంగ్ రూట్లో వెళ్ళిపోతూ నేను ఎప్పటికీ గమనించట్లేదంటే ఎలాగా? తప్పు ఎవరిది? నాదే కదా. కాబట్టి మన ప్రార్థన ఎలా ఉంటుందంటే చిన్నగాను తగ్గించేసుకున్నట్టు, ప్రభువా దీనుడును దరిద్రుడును పెంట కుప్ప మీద ఉన్నటువంటి చెత్త లాంటి వాడిని దేవుడు ఏమంటున్నాడు? యోహాను సువార్త 1:12 ప్రకారం ఎందరో ఆయన విశ్వాసం ఉంచారో వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలంటూ అధికారం ఇస్తానంటున్నాడు. ఇందాక చెప్పుకున్నాం, మన పిల్లలు ఏం చేస్తారు? గేటు దగ్గర నుంచి నడుక్కుంటారా? వస్తారు, తీసుకుంటారు, తింటారు. అలాగే దేవుడు, మీరు ద్వితీయోపదేశం 1:8 మీరు చదువుకుంటే తర్వాత చదువుకోండి, అక్కడ ఏమంటాడు? వాగ్దత్త భూమిని పాలు తేనెలు ప్రవహించే కానాను దేశాన్ని మీకు ఇచ్చి ఉన్నానంటాడు అక్కడ. అదే వచ్చిన లాస్ట్లో ఏమంటాడు? స్వతంత్రించుకోండి అంటాడు. ఇచ్చేటువంటి స్వతంత్రించుకోవటం ఏంటి? ఒకే వచ్చిన ద్వితీయోపదేశం 1:8 బాగా చదవండి ఇంటికి వెళ్ళి మీరు. అక్కడ ఏమంటుందంటే ఇదిగో వాగ్దత్త భూమిని మీకు ఇచ్చేస్తాను అంటాడు. మళ్ళీ ఏమంటాడు? స్వతంత్రించుకోండి అంటాడు. అంటే ఆత్మలోకంలో ఆల్రెడీ మీకు పొందేసుకున్నారు, కానీ ఏం చేయాలి? మీరు దాన్ని స్వతంత్రించుకోవాలి. కాబట్టి ఆత్మలోకం నుంచి ఏదన్నా పొందుకోవాలంటే విశ్వాసం లేకుండా ఏది కూడా
పొందుకోలేం. బైబిల్లో ప్రార్థనా వీరి లిస్ట్ లేదు, బైబిల్లో స్వస్థత వీరి లిస్ట్ లేదు, బైబిల్లో ఏది చేసినటువంటి వారు అద్భుతాలు చేసిన వారి లిస్ట్ లేదు, కానీ విశ్వాస వీరి లిస్ట్ మాత్రం ఉన్నది. హల్లెలూయా. ఏమన్నదండి? విశ్వాస వీరి లిస్ట్ ఉన్నదంట. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. విశ్వాసం ద్వారానే ప్రతిదీ మనం ఆత్మలోకం నుంచి పొందుకుంటాం. అంటే ఏంటంటే లేనిది ఉన్నట్టుగా చూడటం అనమాట. మన జీవితంలో ఏదైతే లేదో అది ఉన్నదని చెప్పి దేవుని స్తుతించాలి. అప్పుడే మన జీవితంలో ప్రతిదీ కూడా పొందుకోగలుగుతాం. హల్లెలూయా. బలపరచబడ్డారా? ఈ రోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా దేవుని అడుక్కోవద్దు. ఎవరో కూడా అడుక్కోవడం అంటే ఒక తండ్రిని బిడ్డ అడుగుతుంది, నాన్న అది కావాలి ఇది కావాలని చెప్పేసి. అంతేగాని నాన్న నాకు ఇది ఇవ్వగలుగుతావా, ఇది కొనగలుగుతావా, ఇది చేయగలుగుతావా అని చెప్పి ఏ పిల్ల కూడా తల్లిని తండ్రిని అడగదనమాట. నాన్న నాకు అది కావాలి. అలాగే మన దేవుడి దగ్గర ఏం చేయాలంటే ఏదైతే కావాలో అది ఒక రిటర్న్ రూపంలో పెన్ను పేపర్ అయితే రాసుకుని థ్యాంక్ యూ జీసస్ ఇది ఇచ్చినందుకు వందనాలు. మన ఒక సాక్ష్యం విన్నాం, చాలా మంది ఆశ్చర్యపోయారు అనమాట. భార్య భర్తలు విడిపోయారు, విడాకుల దగ్గర వెళ్ళిపోయారు, పోలీస్ సెటిల్మెంట్లు, సంఘాలు, పెద్దలు అందరూ సెటిల్మెంట్ చేసినా అవ్వలేదు, అవ్వదన్నారు. సార్ ఇలా ఉంది సార్ పరిస్థితి అంది. అమ్మా నా భార్యను నా భర్తని నన్ను కలిపినందుకు వందనాలు, నా భర్తకు ప్రేమ గల హృదయం ఇచ్చినందుకు వందనాలు, మీ ఇద్దరు కలిసి ఉండేలా చేసినందుకు. ఇదే పాట రోజు లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఏ మాట ఆడుతున్నావు, ఇంకా ప్రార్థన కూడా చేయొద్దు అసలే. కూర్చో, థ్యాంక్ యూ జీసస్ నా భర్త నన్ను కలిపినందుకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్ నా భర్తకు మంచి హృదయం ఇచ్చినందుకు వందనాలు. ఇదే మాట పలికన్నా. నెల అయింది, 2 నెలలు అయింది, ఏం చేంజ్ రావట్లేదు, దిగజారిపోతున్న పరిస్థితి రోజు రోజుకి. ఊహించిన రీతిలో ఆ బిడ్డ ప్రార్థన చేస్తుంది, ఉపవాసం కన్ఫెస్ చేస్తూ ఉందిగా. ఒకనొక రోజు ఏమైందంటే మాకులాంటి పిల్లలు కూడా ఉంది వాళ్ళకి. వాళ్ళ ఆయన ఫోన్ చేసి ఎందుకు లేక గొడవలు మన ఇద్దరు కలిసి ఉందాం అన్నాడు. హల్లెలూయా. ఎలా జరిగింది? ఏం జరిగింది? ఆత్మలోకంలో జరిగే కార్యాలు మనకి కంటికి కనపడవు, చెవికి వినపడవు, మనుషు హృదయానికి గోచరం కావు. మా ఊర్లో ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఇద్దరు మగ పిల్లలే, 9th 10th వచ్చేసారు పిల్లలు. మా ఇంటి దగ్గర పెద్ద కాలం ఉంటే స్నానం చేయడానికి వెళ్ళారు ఇద్దరు. ఆ బాగా ఒడెక్కుపోయి కాళ్ళు పడి చనిపోయారు ఇద్దరు. ఆవిడకి అప్పటికి ఆపరేషన్ చేసి యూట్రస్ రిమూవ్ చేసి 15 సంవత్సరాలు అయింది. ఇంకా మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? పిల్లలు లేరు వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు. యేసయ్యా నీకు వందనాలు, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు దేవా, నీకు గొప్ప కార్యం చేసేటువంటి వాడు ఉన్న తండ్రి. మరి మమ్మల్ని ఎలాగ అనాథలు విడిచిపెట్టేవాడు కాదు, మాకు మళ్ళా బిడ్డలు ఇచ్చినందుకు వందనాలు. మళ్ళీ ఆవిడ కన్సీవ్ అయింది, పిల్లల్ని కంది. లోపల చూస్తే గర్భసంచి లేదు. డాక్టర్లు చూస్తే టెస్టింగ్ చేస్తే గర్భసంచి లేని పిల్లలు ఎలా కంటారు? దేవుడికి అసాధ్యమైన ఏమైనా ఉన్నదా? లేదు. కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే నమ్మారో దాన్ని పొందుకోగలిగారు. ఇటువంటి అద్భుతాలు చేస్తున్నటువంటి దేవుడిని ఇంకా మనం ఏం చేస్తామంటే ఏదో మనం ఒక గేట్ బయట ఉండి ఒక బెగ్గర్లాగా అడుక్కుంటూనే ఉన్నాం, కానీ స్వతంత్రించుకోలేకపోతున్నాం అనమాట. దేవుడు మనకు అధికారం ఇస్తున్నాడు, మీరు భూమిని నిండించి లోపరచుకోండి. 6 రోజులు సృష్టించేసి ఎవరిని ఎందుకు చేశాడంటే మనిషి ఎప్పుడొచ్చి అడుక్కోకూడదు. ఆదాం వెళ్ళి నాకు యాపిల్ కావాలని అడిగాడా? ఆదాం వెళ్ళి నాకు ఇల్లు కావాలని అడిగాడా? ఆదాం వెళ్ళి ఎప్పుడన్నా దేవుడిని ఏదన్నా అడిగాడా? అటువంటి పరిస్థితి రాకూడదని చెప్పి అన్ని సమృద్ధిగా చేసి చివరిని మనిషిని చేశాడు. కాబట్టి దేవుడిని అడుక్కునేలాగా మనిషిని ఎప్పుడు దేవుడు చేయలేదు. కాబట్టి మనం అడుక్కోవడం దేవుని ఉద్దేశం కాదు, పొందుకోవడం. ఏలుబడి చేసుకో, ఇదే భూమి అంతా నీదే, భూమిని దేవుడు ఇచ్చేశాడు. అటువంటి మనం భూమిలో ఏదో చిన్న ప్లేస్ కావాలి, చిన్న ఇల్లు కావాలి, చిన్నది ఇది కావాలి, అది కావాలంటాం. భూమిని నిండించండి, వ్యాపించండి, మీరు ఏలుబడి చేసుకోవాలని చెప్పినట్టు దేవుడు. ఆ వాక్యం మనకు తెలిసినట్లయితే మనం డొమినియన్ లైఫ్ జీవితాం అనమాట, అథారిటీ లైఫ్ జీవితాం అంటారు. రాజులు చేతులతో పనిచేయరు, పాలు పార్లటిని పనిచేయరు, రాజులు పెదవులతో మాత్రమే పనిచేస్తారు, రాజులు నోటితో మాత్రమే పనిచేస్తారు. కాబట్టి మనంతా కూడా రాజులైనటువంటి యాజ సమూహం, మనం కూడా నోటితో పనిచేద్దాం, పలికితే కలుగుతుంది. అటువంటి భాగ్యం ఇక్కడ ఉన్న వారందరికీ దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును కాక. ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన యొక్క కూడికను ముగించుకుందాం. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి, నీ ప్రియబిడ్డ ఎలీషా గారిని జ్ఞాపకం చేసుకొని చక్కటి యొక్క గృహ కూడిక జరిపించడానికి కృప చూపించావు. వచ్చిన దైవ సేవకులను జ్ఞాపకం చేసుకోండి, కుటుంబ సభ్యులను, బంధువులను జ్ఞాపకం చేసుకోండి. మన ప్రభు ఈ కుటుంబానికి ఏ మేలు కొదువై లేకుండా నువ్వు సర్వ సమృద్ధిని ఇచ్చినందుకు నీకు వందనాలు. వారు చేస్తున్న వ్యాపారం దీవించినందుకు వందనాలు తండ్రి. వారి నూరంతలు ఫలింపజేసినందుకు వందనాలు తండ్రి. వారి వ్యాపారం విస్తరింపజేసినందుకు వందనాలు తండ్రి. వారు అడుగు వాటికంటే ఊహించి వాటికంటే గొప్ప గొప్ప కార్యాలు వారి జీవితంలో నువ్వు చేసినందుకు నీకు వందనాలు. సమస్తము సమకూడి రోమా 8:28 ప్రకారం తండ్రి వారికి మేలుకరంగా ఆశీర్వాదకరంగా నువ్వు చేసినందుకు నీకు వందనం చెల్లిస్తున్నాను తండ్రి. ఈ కూడుకుల పాలు పంచుకున్న ప్రతి వారు కూడా నా ప్రభావ, ప్రతి వారు నీ యొక్క ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటూ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఇప్పుడు ఈ గృహాన్ని విడిచి వెళ్తుండగా ఈ గృహస్థులకు మాకును తోడుకోండి, నీ ఆత్మ చేత నడిపించి బలపరచి కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తం మేజేం, శిలువ రక్తం మేజేం, అపవాదికి సిగ్గేసినాను, మహిమ కలుగును గాక.
ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించి బలపరచును గాక. ఆమేన్.